తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ Lifts.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఒకప్పుడు యంగ్ నిర్మాతగా మంచి పేరు. సీన్ కట్ చేస్తే డ్రగ్స్ కేసులో నిందితుడు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఆత్మహత్య చేసుకుని తను చాలించాడు. ఇది కబాలి సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న నిర్మాత కేపీ చౌదరి విషాద గాథ. కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్ చౌదరి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ద్వారా భారీగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత యంగ్ నిర్మాత చాలా మంది అతని పొగడ్తలతో ముంచెత్తారు. కానీ ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు కేపీ చౌదరి. గత ఏడాది జూన్లో కేపీ చౌదరి అరెస్టు కావడంతో సినీ సెలబ్రిటీల గుండెల్లో గుబులు మొదలైంది. చౌదరి నుంచి 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటా, వాట్సాప్ చాట్లను విశ్లేషించారు. చౌదరికి సంబంధించిన సెల్ ఫోన్ డేటాతో పాటు గతంలో అరెస్ట్ అయిన వారి డేటాను వెరిఫై చేశారు. కాల్ డేటా, వాట్సాప్ చాట్లో ఇండస్ట్రీకి సంబంధించిన వారి పేర్లతో ఓ లిస్టును తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎవరి పేర్లు తెరపైకి వస్తాయన్నది అప్పుడు ఉత్కంఠగా మారింది. 2023 జూన్ 14న డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కింగ్ పిన్ నైజీరియాకు చెందిన డ్రగ్స్ ఫెడ్లర్ రాకేష్ రోషన్తో కేపీ చౌదరికి సంబంధాలపై పోలీసులు అప్పట్లో ఆరా తీశారు. ఇక 2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి కబాలి సినిమా తెలుగు వర్షన్కు నిర్మాతగా వ్యవహరించి అలాగే పలు తెలుగు, తమిళ చిత్రాలకు కూడా డిస్ట్రిబ్యూటర్గా పనిచేశారు. మరోపక్క సినిమా ఇండస్ట్రీలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి డ్రగ్స్ దందాలోకి దిగారు కృష్ణప్రసాద్ చౌదరి. అందులో భాగంగానే గోవాలో OHM పబ్బును మొదలుపెట్టారు. గోవాకు వచ్చిన సెలబ్రిటీలకు రహస్యంగా డ్రగ్స్ సరఫరా చేసేవారు. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీల్లో చాలా మందితో సన్నిహిత్యం పెంచుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ పబ్ బిజినెస్ లో కూడా నష్టాలు రావడంతో తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నాడు కేపీ చౌదరి. ముఖ్యంగా పలువురు సినీ తారలతో సంబంధాలున్నాయని అప్పట్లోనే ఆయన పేరు బాగా మారుమోగింది. సెలబ్రిటీలతో హగ్గులు, ముద్దులు, లేడీ యాక్టర్స్ తో ఆయన సన్నిహితంగా ఉండే ఫోటోలు బయటకు రావడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. ఇక తర్వాత గోవా నుంచి వస్తూ 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకొచ్చాడు. ఆ సమయంలో సైబరాబాద్ పోలీసులు 78.5 లక్షల విలువైన డ్రగ్స్ ను విక్రయిస్తున్నందుకు ఆయన అరెస్టు చేశారు. అలా పోలీసుల చేతికి చిక్కడంతో సెలబ్రిటీలు ఈయనపై కూడా పలు కామెంట్లు చేశారు. తమకు కేపీ చౌదరి ఒక పబ్ ఓనర్ గా మాత్రమే తెలుసునని, ఆయన చేసే డ్రగ్స్ దందాతో తమకు ఎటువంటి సంబంధం లేదని కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇక అప్పుల్లో కూరుకుపోయిన కేపీ చౌదరి అనారోగ్య సమస్యలకు గురయ్యారని, ఆ కారణంగానే ఆయన మరణించినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదేమైనా చెడు మార్గంలో డబ్బులు సంపాదించాలనే కోరికే యంగ్ నిర్మాత చావుకు కారణమైందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.